హైపర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలు ఉన్నాయని, వాటిపై కార్మికులు అవగాహన పెంచుకోవాలని గూడూరు సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ వెల్లడి. జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరిచి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ యూనియన్ నాయకులు రామానాయుడు డిమాండ్. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం. మధ్య మత్తులో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొని ఒకరి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. నెలవంక దర్శనంతో రంజాన్ నెల గురువారం నుండి ప్రారంభం. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న పెద్ద మసీదు వద్ద నెలవంక దర్శనంతో ముస్లింలు బాణసంచా కాల్చి సంబరాలు. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలు ఉన్నాయని, వాటిపై కార్మికులు అవగాహన పెంచుకోవాలని, దీనివల్ల ప్రభుత్వం ఆర్థికంగా సహాయం అందిస్తుందని గూడూరు సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ విలేకరులతో మాట్లాడుతూ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తుందని, దీని కొరకు కార్మికులు సిఎస్సి కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయాల్లో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదైన కార్మికులకు ప్రసూతి, వివాహ, సహజ మరణ సహాయం అందించడం జరుగుతుందని, కార్మికులకు ఉన్న పథకాల గురించి సమాచారం కావాలంటే కార్మిక శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ అండి. నేను సహాయ కార్మిక అధికారి గూడూరు. ఇప్పుడు నేను ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ద్వారా ఇంప్లిమెంట్ అవుతున్న పథకాల గురించి వివరణ చేయడానికి తెలియజేస్తున్నానండి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా భవన మరియు సంక్షేమ బోర్డు ద్వారా కొన్ని పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానికి మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దగ్గరలో ఉన్న సహాయ కార్మిక అధికారి కార్యాలయాలకు వెళ్ళి మీరు 110 రూపాయలు కట్టి వాళ్ళు నమోదు చేసుకుంటే మీకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల గుర్తింపు కార్డుని ఇవ్వడం జరుగుతుందండి. దానివల్ల మీకు గత 5 సంవత్సరాలుగా అవి పెండింగ్లో ఉన్నాయి. రీసెంట్గా సీఎం గారు దాన్ని పథకాలని మళ్ళీ పునరుద్ధరించమని చెప్పి ఆదేశించి ఉన్నారు. వాటిని ఇంప్లిమెంట్ చేసే ఉద్దేశంతో అంతకుముందు ఉన్న మెటర్నిటీ స్కీము, అలాగే మ్యారేజ్ గిఫ్ట్ స్కీము, అలాగే న్యాచురల్ బెనిఫిట్ స్కీమ్ కూడా వాటిని పునరుద్ధరిస్తున్నారు. అందుకని భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీ యొక్క పేర్లని కార్మిక శాఖతో అనుసంధానించుకోవాల్సిందిగా కోరడమైందండి. అలాగే మన కేంద్ర ప్రభుత్వం ద్వారా కూడా 2 ముఖ్యమైన పథకాలని ఇంప్లిమెంట్ చేస్తున్నారండి. దానిలో మొదటిది ఈశ్రామ్ అనే పథకం అండి. దానిలో నమోదు చేసుకోవడం ద్వారా మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే, మొదటి సంవత్సరం వరకు ప్రమాద బీమా అన్నమాట. ఏదన్నా యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ 2 లక్షల రూపాయలు కవర్ అవుతుందన్నమాట. దీనికి అర్హులు 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వాళ్ళు అసంఘటిత రంగంలో ఎవరైనా కూడా నమోదు చేసుకోవచ్చండి. ఒక బేల్దార్ మేస్త్రి కావచ్చు, ఒక ఆటో డ్రైవర్ కావచ్చు, అలా డ్రైవర్లు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఏదన్నా షాపుల్లో పనిచేసే వర్కర్లు కానీ, ఎవరికైతే ఈపీఎఫ్, ఈఎస్ఐ కవర్ కాకుండా వాళ్ళ ఆర్థిక నెలవారీ జీతాలు 15,000 లోపల ఉండేవాళ్ళు ఎవరైనా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. ఇది ఫ్రీ రిజిస్ట్రేషన్ అండి. అలాగే దీనికి అనుసంధానంగా ప్రధానమంత్రి శ్రమయోగి మాన్ధన్ అనేసి ఇంకొక పథకాన్ని కూడా తీసుకొచ్చారండి. దానికి ఎలిజిబిలిటీ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు ఎటువంటి వర్కర్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే, వారు నమోదు చేసుకున్న సమయం నుంచి 60 సంవత్సరాలు వచ్చేంత వరకు నెలవారీ ఒక నామినల్ అమౌంట్ నెలవారీ కట్టుకోవాలండి. మనం కట్టుకునే అమౌంట్ ఎంతైతే ఉంటుందో అదే అమౌంట్ సెంట్రల్ గవర్నమెంట్ వారు కూడా పే చేస్తారు. అందువల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం ఏంటంటే, 60 సంవత్సరాల నుంచి వాళ్ళకి 3,000 రూపాయల పెన్షన్ అనేది వస్తుందండి. దీనికి అర్హత కూడా 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వాళ్ళండి. గరిష్టంగా 200 రూపాయలు ఎక్కువ అమౌంట్ అండి. పూర్తిగా 40 సంవత్సరాలు అతను నమోదు కనుక చేసుకుంటే
అతను నెలవారీ కట్టుకోవాల్సింది 200 రూపాయలు మాత్రమేనండి. దానివల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనం 3000 రూపాయలు. దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయినప్పుడు ఎంతైతే అమౌంట్ కడతామో ఆ పూర్తి పీరియడ్ కూడా మనం కట్టాల్సింది అంతే అమౌంట్ అండి, ఇంక్రీజ్ ఏం కాదు. అలాగే స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏదైనా ఎలిజిబిలిటీ ఉండి వారి ఆ పథకాలు అర్హులై అది పొందవచ్చు, అలాగే దీన్ని కూడా పొందవచ్చు అండి. అలాగే దీంట్లో ఎన్పిఎస్ ట్రేడర్స్ అని కూడా ఉందండి. వర్తకులు ఎవరైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకునేవారు, తోపుడు బండ్లలో నడుపుకునేవారు, అట్లా బిజినెస్ చేసుకునే వారికి కూడా దీనిలో పేరు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందండి. వాళ్ళకి 1,50,00,000 రూపాయల టర్నోవర్ ఉన్నా కూడా, సంవత్సర ఆదాయం వాళ్ళకి 1,50,00,000 ఉన్నా కూడా వాళ్ళు కూడా యాజమాన్య ట్రేడర్స్ కింద నమోదు చేసుకోవచ్చు. వాళ్ళకు కూడా సేమ్ ఇదే వర్తిస్తుంది. వాళ్ళకి ఏజ్ ఒకటే క్రైటీరియా అండి ఇందులో. ఈ 2 పథకాలు చాలా మంచి స్కీమ్స్. అందుకని మన కార్మిక సోదరులందరికీ విన్నవించడం ఏంటంటే, మీరు ముఖ్యంగా దగ్గరలో ఉండే మీకు ఏదైనా నమోదు చేసుకోవడానికి ఏదైనా అనుమానాలు ఉంటే దగ్గరలోని కార్మిక సహాయక అధికారులందరూ ఉంటారు. మీరు వారి ద్వారా పని ఒత్తిడిని తగ్గించాలని గ్రామ వీఆర్ఓలు గూడూరు పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన సాగించారు. పని భారాన్ని తగ్గించాలి. మేము ఎంఆర్ఓ ఆఫీస్లో ఉద్యోగం చేయాలన్నా, ఎండిఓ ఆఫీస్లో ఉద్యోగం చేయాలన్నా నిర్ణయించండి గవర్నమెంట్. ఎంఆర్ఓ ఆఫీస్లో చేయాలన్నా, ఎండిఓ ఆఫీస్లో చేయాలన్నా నిర్ణయించాలి. ఎంఆర్ఓ ఆఫీస్లో చేయాలన్నా, ఎండిఓ ఆఫీస్లో చేయాలన్నా నిర్ణయించాలి. విఆర్ఓల ఐక్యత, విఆర్ఓల ఐక్యత, విఆర్ఓలపై వేధింపులు, విఆర్ఓలపై వేధింపులు, విఆర్ఓలపై వేధింపులు. నమస్కారం. ఈరోజు గూడూరు మండలంలోని విఆర్ఓలు అందరం గత కొన్ని రోజులుగా ధర్నా చేస్తూ ఉన్నాము. మన మధ్యాహ్నం లంచ్ విరామం సమయంలో మేమందరం కలిసికట్టుగా ఈ ధర్నా చేస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఎందుకంటే మల్టిపుల్ టాస్క్స్ మా అందరికీ కేటాయించున్నారు. దాంతోపాటు ఎంతోమంది విఆర్ఓలు సూసైడ్ చేసుకోవడం కానీ, అనారోగ్య పాలవడం, యాక్సిడెంట్లు అవ్వడం ఇవన్నీ జరిగినాయి. ఇంకోటి ఏంటంటే, ఒక సైడు రీసర్వే అంటున్నారు, ఒక సైడ్ సుమోటో క్యాస్ట్ వెరిఫికేషన్ అంటున్నారు, ఒక సైడు యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే అంటున్నారు, బిఎల్ఓ వర్క్ అంటున్నారు. ఇవన్నీ ఏంటంటే ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే, ప్రతిదీ మాకు కంప్లీట్ కావాల్సిందే అంటున్నారు. మేమందరం ఫ్యామిలీస్తో ఉన్న వాళ్ళమి, మాకు పిల్లలు, మాకు కుటుంబం బాధ్యత ఉంది. వీటితో పాటు మేము ఉద్యోగం చేసుకోవాలి. ఇవన్నీ కలిపి ఒకసారి చేయమంటే మేము చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాము. కావున ఈ టార్గెట్ పనితీరు అనేది తగ్గించి, మళ్ళీ ఇంకొక విషయం ఏందనగా, మనకు తహసీల్దార్ గారు మాత్రమే కాకుండా ఎంపీడీఓ గారు, ఇటు అర్బన్లో చూస్తే కమిషనర్ గారు, వీళ్ళ తరపు నుంచి కూడా మాకు చాలా ఒత్తిళ్ళు వస్తున్నాయి. కావున మా అందరికీ పని ఒత్తిడి తగ్గించి టైం టు రూల్ ప్రకారం మాకు కల్పించవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఎవరైతే గ్రేడ్ 2 ఉద్యోగస్తున్నారో వాళ్ళ ప్రమోషన్లు కూడా కల్పించాలని కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము. అలాగే మా శ్రీయుత ముఖ్యమంత్రి వాళ్ళు మా సమస్యని అర్థం చేసుకొని మాకు న్యాయం కల్పిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నాను. మా డబ్బులు ఇచ్చి మనం వెళ్తాం, మాకు అవసరం లేదు ఇంకా ఈ ఉద్యోగాలు. ఈరోజు 3వ రోజు బ్లాక్ డే కార్యక్రమం. విరామ సమయంలో ప్రజలకి ఇబ్బందులు లేకుండా సంతకాలు పెడుతూ వాళ్ళ పాలన చూసుకుంటూ మేము విరామ టైంలో మా రాష్ట్ర పిలుపు మేరకు ఈ ధర్నా చేస్తున్నాము. రేపు 19వ తేదీ మా రాష్ట్ర కమిటీ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా నిర్ణయం తీసుకొని చేయటం జరుగుతుంది. అదేవిధంగా గ్రేడ్ 1 కానీ గ్రేడ్ 2 కానీ విఆర్ఓల్ని ఇబ్బంది పెడుతూ మీరు పనే చేయటం లేదన్నట్టు కరెక్ట్ కాదు. మేము చేసే పనులు, మా ఒత్తిళ్ళు మాకు తెలుస్తుంది. మా ఒత్తిళ్ళకి మేము
బాగా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా కమిటీ పిలుపు మేరకు పని భారాన్ని తగ్గించమంటున్నామే కానీ మేము చేయమని చెప్పలేదు. పని భారాన్ని తగ్గించి మా ఒత్తిడిని తగ్గించి సకాలంలో ఈరోజు ఆదివారం పెన్షన్లు ఇవ్వాలంటే ఈరోజే ఇవ్వాలి. ఒక రోజు కూడా సెలవు లేదని మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు. కాబట్టి శనివారం మేము పెన్షన్లు ఇస్తే ఆదివారం మాకు సెలవు ఇచ్చేటట్టు, లేదు ఆదివారం ఈకుండా సోమవారం అయినా మాకు సెలవు మంజూరు చేయాలి. మాకు టైం టు టైం 5 గంటలకే వెళ్ళిపోవాలా. గవర్నమెంట్ నిర్ణయం ప్రకారం మేము చేస్తాం పని. అదేవిధంగా మాకు గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఈఆర్ఓలు ఇబ్బంది పడుతున్నారు. పని ఒత్తిళ్ళ వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాళ్ళు ఏదో షుగర్ బీపీలు అన్నీ పెరిగిపోయి సకాలంలో డ్యూటీలు చేయలేక కూడా ఇబ్బంది పడుతున్నారు. కనీసం షుగర్ ఉండదు, బీపీ ఉందన్నా కానీ నువ్వు పని చేయాల్సిందని ఒత్తిళ్ళు పెడుతున్నారు. పని ఒత్తిడిని తగ్గించి మాకొక ఇదిని కల్పించాలని కోరుకుంటున్నాం. యూనిఫైడ్ సర్వే అది ఎవరు చేయాలా? ఈఆర్ఓలు అది లేదు. చేయాల్సింది సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు, వాళ్ళు వేసుకొని చేయాల్సిన పని. మాకు రీసర్వే ఉంది, ఇంకొక వర్క్ ఉంది, అన్నీ మా మీదే భారాలు ఉన్నాయి. కానీ ఆ ఒక్కటే మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమని కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరిచి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని, అప్పటి వరకు మధ్యంతర భృతి ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం యూనియన్ నాయకులు రామానాయుడు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం వద్ద రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉద్యోగులు నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. యూనియన్ నాయకులు రామానాయుడు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ఉన్నాయని, గత 2 నెలలుగా పలు నిరసనల ద్వారా ప్రభుత్వానికి తెలియజేశామని అయినా పట్టించుకోలేదని అన్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సహకార సంఘ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని కోరారు. ఉద్యోగులకు 5 లక్షలు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలని, ఇలా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, ఈ నెల 24వ తేదీలోపు ప్రభుత్వం పరిష్కరించకపోతే 25వ తేదీ నుండి విజయవాడలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభిస్తామని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో నారాయణ, రాధాకృష్ణయ్య, మల్లీశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇన్సూరెన్స్ అవకాశం నా పేరు రామానాయుడు. నేను నెల్లూరు జిల్లా PACS ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని. అయితే మా న్యాయమైన కోరికల కోసం గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. అయితే మొన్న 17వ తారీఖున మా గౌరవ రిజిస్ట్రార్ గారు ఒక జీవోని ఇచ్చారు. ఆ జీవో దేనికి పనికిరాకపోగా మేము అడిగిన కోరికలు దాంట్లో పరిష్కారం అయ్యే దిశగా కాకుండా ఇంకొంత ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యేటట్లుగా ఉన్నాయి. దాన్ని పూర్తిగా రద్దు చేయాలని, మరియు మా న్యాయమైన కోరికలైన 36 జీవోను వెంటనే అమలు చేయాలని, పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని, 2019 తర్వాత సంఘాలలో సిబ్బంది కొరత వల్ల రిక్రూట్ జరిగింది, వారిని పర్మనెంట్ చేయాలని, గ్రాట్యుటీ చట్టాన్ని అమలుపరిచి 5 లక్షల వరకు గ్రాట్యుటీ ఇవ్వాలని, మరి ఈ ఆరోగ్య బీమా కింద మాకు ఇన్సూరెన్స్ అవకాశం కల్పించాలనే ముఖ్యమైన ప్రధాన డిమాండ్లతో మేము ఈ ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఇప్పటికీ 2 నెలలు గడుస్తున్నా దాని మీద ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించక అట్నే కాలయాపన చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మార్చి వస్తుంది. రైతులకు రుణాలు ఈ వసూలు చేసి వారికి వడ్డీ మాఫీ జరగాలన్నా, లేదు రాయితీ రావాలన్నా సకాలానికి రైతులు చెల్లించాల్సి ఉంది. ఇంక ముఖ్యంగా ఈ రైతులు పండించిన పంటను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయాలన్నా మా సహకార సంఘాల ద్వారానే చేయాలి. ఈ మా సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా మా ఈ నిరసన కార్యక్రమాలుగా విరమించమని తెలియజేస్తూ, అదేవిధంగా 24వ తేదీ వరకు మా ఈ నిరసన దీక్షలు కొనసాగుతాయి. అవతల 25వ తేదీ నుండి విజయవాడ ధర్నా చౌక్లో
ఆమరణ దీక్షకు కూడా చేపట్టేదానికి మా రాష్ట్ర జేఏసీ పిలుపునిచ్చింది. దీనివల్ల రైతులు ఏ విధమైన ఇబ్బందులు పడ్డా లేదు వాళ్ళు వడ్డీ నష్టపోయినా దీనికంతటికీ కారణం ప్రభుత్వమే భరించాలి. కాబట్టి మా న్యాయమైన కోరికలను త్వరలో పరిష్కారం చేయాలని మీ ద్వారా వారిని కోరుకుంటున్నాం. హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని పెద్దలు నేటి తరం వారికి మన ధర్మాన్ని తెలియజేయాలని, లేని పక్షంలో ఇతరులు అధర్మాన్ని తెలియజేస్తారని హిందూ చైతన్య వేదిక కన్వీనర్ మల్లికార్జున్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వేదిక నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ నుండి పలు సంస్థలు మరియు హిందువుల ఆధ్వర్యంలో పట్టణ పురవీధుల భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. భారత్ మాతాకు జై, ఛత్రపతి శివాజీకి జై అంటూ నినాదాలు చేశారు. హిందువులు డాన్సులు వేస్తూ సందడి చేశారు. కన్వీనర్ మల్లికార్జున్ మాట్లాడుతూ హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవం, మరాఠా యోధుడు, భరతమాత ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా గూడూరు పట్టణం నందు భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. లోక కళ్యాణం కోసం హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా హిందుత్వం పెరుగుతుందని, ప్రపంచ శాంతి కోసం హైందవ ధర్మం ఎప్పుడూ ముందుంటుందని తెలియజేశారు. భవానీ మాత ఆశీస్సులతో హిందూ సామ్రాజ్య స్థాపన కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితం మొత్తం హైందవ ధర్మాన్ని కాపాడుటకై ప్రాణాలు అర్పించిన మహావీరుడు ఛత్రపతి శివాజీ అని, ఆ మహనీయులను ఆదర్శంగా తీసుకుని హిందువులందరూ ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాల ప్రతినిధులు యుగంధర్, కిషోర్, జయరాం, చంద్రనీల్, ప్రసాద్ రెడ్డి, రాజేష్, దయాకర్, మనోజ్, బాలకృష్ణ నాయుడు, కిరణ్, సురేందర్ రెడ్డి, భైరప్ప తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ చాలా మంచి శుభపరిణామం. భారతదేశంలో కాకుండా ప్రపంచవ్యాప్తంగా హైందవ ధర్మము విశ్వవ్యాప్తం చెందుతూ ఉంది. అందులో భాగంగానే హిందూ హృదయ సామ్రాట్, హిందువుల ఆరాధ్య దైవం అయినటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి గూడూరు నగరంలో భారీ బైక్ ర్యాలీతో నిర్వహించడం, ఇందులో భాగంగా హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో వివిధ హిందూ సంఘాలు, హిందూ ప్రతినిధులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం, ముఖ్యంగా వారందరికీ హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇది హిందువుల యొక్క కార్యక్రమం. మనమందరం కూడా మన బిడ్డలకు ధర్మం నేర్పించాలి. మనం గనక మన బిడ్డలకు ధర్మం నేర్పించకపోతే ఇతరులు అధర్మం నేర్పిస్తారు. మన యొక్క హైందవ సంస్కృతి చూస్తే, నిన్న మొన్న జరిగినటువంటి శివరాత్రి కూడా చూస్తే హైందవ శైవ క్షేత్రాలు ఎలా మారుమోగుతున్నాయో, మనమందరము హైందవ ధర్మం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుంది. భారతదేశం బాగుంటేనే విశ్వ కళ్యాణం జరుగుతుందని చెప్పేసి మనకందరూ కూడా తెలుసు. ఇందులో భాగంగా ఈ రోజు యొక్క కార్యక్రమానికి అనుమతించినటువంటి పోలీస్ శాఖ వారికి కూడా మా తరఫున హిందూ చైతన్య వేదిక తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
ఈ యొక్క ర్యాలీ గూడూరు 1 టౌన్ 2 టౌన్ పురవీధుల్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి హిందూ సంఘాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఇంకా ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు చేసి హిందూ చైతన్యాన్ని తీసుకొచ్చి హిందూ చైతన్యం ద్వారానే విశ్వ కళ్యాణం సాధించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా హైందవ ధర్మాన్ని కాపాడుతూ పరిరక్షించు మన బిడ్డలకు నేర్పిస్తూ ఈ దేశం యొక్క ఈ సంస్కృతి యొక్క పరిరక్షణ గౌరవాన్ని తెలియజేయాలని చెప్పేసి మరొకసారి హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఆర్థికంగా అన్ని రకాలుగా సహకరించినటువంటి పేరున అందరికీ మనస్ఫూర్తిగా హిందూ చైతన్య వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ పూర్తి చేస్తున్నాను. జై హింద్, జై భారత్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా మన గూడూరు పట్టణంలో మొట్టమొదటిసారిగా మన ఈ యాత్ర చేయడం జరుగుతుంది. ఎంతో గౌరవంగా ఈరోజు మనం ఈ యాత్రలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరొకసారి గూడూరులో ఇటువంటి కార్యక్రమం జరగడం హిందువుల్లో చైతన్యం వస్తుంది. కావున ప్రతి ఒక్కరూ ఇది మొదటిసారి కాబట్టి వచ్చే రోజుల్లో ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ జై భవానీ. సందర్భంగా మన గూడూరులో పెద్ద ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీకి కూడా మనందరూ రూట్ మ్యాప్ ప్రకారం ఒక లైన్లో బైక్ తర్వాత బైక్ పోవటం ఓవర్టేక్ చేసుకోకుండా అందరూ చేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ జై శ్రీరామ్. బంధువులు అందరూ అది ఉంది. కానీ ఈరోజు మన ఛత్రపతి శివాజీ జయంతి కార్యక్రమం ఉంది. దాంట్లో అందరూ కరెక్ట్గా లైన్లో పోవాలా, ఎవరు హారన్ పెట్టకుండా పోవాలా, లైన్లో ఎవరికి తగలకొట్టే దండాలు అన్నీ ముందుగా పోవాలా, ఆ రూట్ ప్రకారం పోవాలా. మన బాగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు. మన కళలను భవిష్యత్తును నిబద్ధతతో నిజం చేసే సంస్థ ఇంద్ర ప్రాపర్టీస్. ఇంద్ర ప్రాపర్టీస్ వారి ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ సాయి హైవే డ్రీమ్ హౌసెస్. ఎకరాలలో విస్తరించిన వెంచర్, సువిశాలమైన సీసీ రోడ్, డ్రైనేజ్, పచ్చని చెట్లు, స్ట్రీట్ లైట్స్ తో అందంగా తీర్చిదిద్దారు. వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, క్రికెట్ టర్ఫ్ వంటి అన్ని మౌలిక వసతులు ఒకే చోట. ప్రాజెక్ట్ కోసం మరిన్ని వివరాల కోసం ఇంద్ర ప్రాపర్టీస్ ఎండి సాయి కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఇంద్ర ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ గురించి మా కస్టమర్స్ కి ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది గూడూరుకి అతి చెరువులో 25 acres ఫస్ట్ ఫేజ్ ప్రారంభించి ఒక 8-9 months ఉంది. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఇల్లు కట్టుకొని నివసించేదానికి ఇందిరా ప్రాపర్టీస్ సాయి హైవే డ్రీమ్ హౌస్ అనేది ఒక బెస్ట్ చాయిస్. ఇది 100% లీగల్ క్లియరెన్స్, గుడ్ నేచర్, చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. ప్రతి ఒక్కరూ దీంట్లో ప్లాట్ కొనుక్కొని మంచిగా ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. సో ఇది అన్నమాట ఇంద్ర ప్రాపర్టీస్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో మీకు ఎవరికన్నా స్లాట్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఉంది. ఈ వీడియో చూసి కాంటాక్ట్ అయిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తాం కదా సార్? ఇంద్ర ప్రాపర్టీస్ వారి సాయి హైవే డ్రీమ్ హౌసెస్, చిలకూరు పోలీస్ స్టేషన్ వెనకాల, గూడూరు. తిరిగి వార్తలకు స్వాగతం. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మధ్య మత్తులో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టి ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడు గూడూరు పట్టణం బొగ్గులదిబ్బకు చెందిన మహేష్ గా గుర్తించారు. ముగ్గురు కలిసి ద్విచక్ర వాహనంపై భూదనంలో ఉన్న మిత్రుడి ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ప్రమాదం జరిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెలవంక దర్శనంతో రంజాన్ నెల గురువారం నుండి ప్రారంభం కానుంది. గూడూరు పట్టణంలోని బజార్ వీధుల్లో ఉన్న పెద్ద మసీదు వద్ద నెలవంక దర్శనంతో ముస్లింలు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. మసీదు కమిటీ సభ్యులు ముత్తుజా మాట్లాడుతూ 30 రోజుల పాటు పవిత్ర రంజాన్ ఉపవాసాలు కొనసాగుతాయని, ప్రతిరోజు సాయంత్రం యాష్ పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. 30 రోజులు వంట పూజలు ముస్లిం సోదరులు, అలాగే సహారీ ఇంతజాం వలీపై చేశారు. అందరూ ఎవరు ఏ కావాలన్న వాళ్ళు నెంబరు మోదన్ సాబ్ ఇవ్వచ్చు. ఉదయాన్నే 3 గంటలకి సహారీ చేయవచ్చు. ఇక్కడ వచ్చి ప్రతిరోజు సాయంత్రం పూట గంజి ఇస్తారు మసీదులో. అందరూ తమ పిల్లల్ని జాగ్రత్తగా పంపించి టిఫిన్లు తీసుకొని జాగ్రత్తగా పంపించండి. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది. దానివల్ల మసీద్ కమిటీ అందరూ తగిన క్యూలు కొత్తగా ఏర్పాటు చేశారు. జాగ్రత్తగా వచ్చి తీసుకొని పోవాల్సిందిగా కోరుతున్నాము.
ముస్లిం సహోదరుడు ఒక్క పొద్దులుండి ఈరోజు దేవుణ్ణి ప్రార్థిస్తూ కంప్లీట్గా దైవాత్మికంలో ఉంటారు. ఈ యొక్క మాసము చాలా ప్రత్యేకమైనది. ఈ మాసంలో ముస్లిం సోదరులందరూ ఐక్యంగా ఉండి ప్రతి ఒక్కరు కూడా అన్ని ఒక్క పొద్దులు చెల్లించి నమాజులు చెల్లించి దేవ ప్రార్థనలు చేయవలసిందిగా చేస్తున్నాము. ఈ మసీదులో పెద్ద మసీదు జామియా మసీదులో ప్రతిరోజు ఉదయాన్నే సెహరీ యొక్క ఇంతజాం చేయబడి ఉంది. ఖచ్చితంగా ఒక్క పొద్దులు ఉండేవాళ్ళు వాళ్ళకి అందుబాటులో సెహరీ చేసేదానికి అందుబాటులో లేని వాళ్ళు ఎవరైనా వచ్చి జామియా మసీదులో సెహరీ చేయొచ్చు. కాబట్టి అందరికీ ముస్లిం సోదరులందరికీ ఈ రంజాన్ శుభాకాంక్షలు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు గూడూరులో ప్రపంచంలో రంజాన్ నెలవంక సందర్భంగా అందరూ భక్తి శ్రద్ధలతో రంజాన్ ఉపవాసాల దీక్ష మొదలవుతున్నది. అందువల్ల అందరికీ పేరు పేరున నెలవంక శుభాకాంక్షలు. అందులో గూడూరు పట్టణ ప్రజలకు గూడూరు సోదరి సోదరులకు రంజాన్ నెలవంక శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ అస్సలాము అలైకుం. మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా పీడూరు గ్రామానికి చెందిన కీర్తిశేషులు ముద్దపాటి చంద్రకిరణ్ జ్ఞాపకార్థం ఆయన తల్లిదండ్రులు ముద్దపాటి రాధయ్య సుజాతమ్మ దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దీపం సర్వతమోపహం దీపేన సాధితే
ముఖీధాల ప్రేమే కరాగ్రాస ఆచార్ నమస్కార సాష్టాంగ శ్రీ సాయినాథ వీకాజ్యం ఎత్తుకో నిన్న ఎత్తుకో పో ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అసంఘటిత కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలు ఉన్నాయని, వాటిపై కార్మికులు అవగాహన పెంచుకోవాలని గూడూరు సహాయ కార్మిక శాఖ అధికారి శ్రీకాంత్ వెల్లడి. జీవో నెంబర్ 36ను వెంటనే అమలుపరిచి పెండింగ్లో ఉన్న వేతన సవరణలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘ యూనియన్ నాయకులు రామానాయుడు డిమాండ్. చిల్లకూరు జాతీయ రహదారిపై వరగలి క్రాస్ రోడ్ సమీపంలో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం. మధ్య మత్తులో ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొని ఒకరి మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలు. నెలవంక దర్శనంతో రంజాన్ నెల గురువారం నుండి ప్రారంభం. గూడూరు పట్టణంలోని బజారు వీధిలో ఉన్న పెద్ద మసీదు వద్ద నెలవంక దర్శనంతో ముస్లింలు బాణసంచా కాల్చి సంబరాలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.